హాయ్, వెల్కమ్ టు యూటీవీ. బీఆర్ఎస్లో అంతర్గత సంక్షోభం ఏర్పడింది. అయితే ఇది బీఆర్ఎస్లో అని చెప్పడం కన్నా కేసీఆర్ కుటుంబంలో అని చెప్పడం కరెక్ట్. ఏర్పడిన వివాదం కుటుంబంలోనే తప్ప పార్టీలో కాదు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత తనను పూర్తిగా రాజకీయాల నుంచి దూరం చేయాలన్న వ్యూహంలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని కవిత నమ్ముతున్నారని సమాచారం. అందుకే తనకు ప్రాధాన్యత కావాలని, రాజకీయ భవిష్యత్తు కావాలని పట్టుబడుతున్నారు. కావాలంటే సొంత దుకాణానికైనా రెడీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగానే ఏసీబీ యాక్షన్ స్టార్ట్ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేసింది. మే 28న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు, బీఆర్ఎస్ రజతోత్సవాలకు హాజరయ్యేందుకు లండన్, అమెరికా పర్యటనలకు ముందే ఖరారైనందున మే 28న విచారణకు కాలేనని కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా దేశాల నుండి తిరిగొచ్చిన వెంటనే విచారణకు హాజరవుతానని ఏసీబీకి కేటీఆర్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఈ కేసును రాజకీయ వేధింపుల్లో భాగంగానే నమోదు చేశారని, అందులో విషయమేం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై ప్రతీకారంతో నోటీసులు పంపారని చెప్పారు. బీఆర్ఎస్ అంటే సీఎం రేవంత్ రెడ్డిలో భయం పెరుగుతోందన్నారు. 48 గంటల కిందట నేషనల్ హెరాల్డ్ కేసు అభియోగ పత్రంలో రేవంత్ రెడ్డి పేరు బయటకు రాగా 24 గంటల తర్వాత అయినా ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలతో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ కేసులో రేవంత్ రెడ్డి పాత్ర గురించి ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడకపోవడం రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనమని కేటీఆర్ కామెంట్ చేశారు. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్కు నోటీసులు ఇచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యల నుంచి దృష్టిని మళ్లించడానికి రేవంత్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆమె ఆరోపించారు. ఎవరిని ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ సైనికులు తట్టుకుని నిలబడ్డారని కవిత గుర్తు చేశారు. కేటీఆర్తో విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత ఈ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నాయకులకు వరుస నోటీసులు ఇవ్వడం వెనక రాజకీయ దురుద్దేశం ఉందని తేటతెల్లం అవుతుందని కవిత ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు, రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా స్పష్టమవుతుందన్నారు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. నిన్నటి వరకు దయ్యాలు అంటూ మాట్లాడిన కవిత ఈ రోజేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చిందని అంటున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.